హాయ్ అండి. నిన్న టాప్లో ఎవరు డీమాన్ అండ్ ఇమాన్యుల్ ఉన్నారు కదా. ఈ రోజు టాప్లో ఫస్టే చెప్పేస్తున్నా, రివీల్ చేసేస్తున్నా, భరణి గారు అండ్ తనుజ ఇద్దరు ప్రపంచాన్ని సృష్టించారంట. వాళ్ళిద్దరు టాప్లో ఉన్నారంట. ఓట్ అప్పీల్ చేసుకునేది కూడా వాళ్ళిద్దరు ఎలా వచ్చారు ఏంటి అనేది ఈ వీడియోలో మధ్యలో చెప్తుంటాను. లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. అక్కడక్కడ కవర్ చేస్తుంటాను. అప్డేట్స్ అండ్ లీక్స్ అన్నీ కవర్ చేస్తాను. వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి. అయితే నిన్న ఫస్ట్ ఇక్కడ ఏం చేశారు, సంజన గారికి 0 ఇచ్చారు కదా. 0 ఇచ్చినందుకు జైల్లో పెట్టారు కదా. జైల్లో పెట్టినాక అక్కడ సీక్రెట్ టాస్క్ ఉందని మనకు తెలుసు కదా. ఆమె బాత్రూంలోకి వెళ్ళి అది చదివినాక అక్కడ ఏమని ఉందంటే 3 సార్లు కదా. ఆ 3 సార్లు జైలు నుంచి బయటికి రావాలి, ఏదో రకంగా బయటికి వచ్చి పోవాలి. అలా చేస్తే మిమ్మల్ని జైలు నుంచి బయటికి తీయడమే కాకుండా మీకు కొన్ని పాయింట్స్ కూడా ఇస్తామని చెప్పారు. అందుకని ఆడ యాక్టింగ్ చేసింది. చూసారా, ఆమె యాక్టింగ్ ఏది, నటన ఏది, ఆమె బాధ ఏది అనేది నాకు అర్థమే కాదు. ఇప్పుడు ఎసిడిటీ ఉంది నాకు ఇట్లా అని ఇట్లా దోపుతుంది. అప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు నిజంగా చెప్పండి. అక్కడ ఉన్న ఎవరైనా అయ్యో ఈమెకి నిజంగా ఏదైనా హెల్త్ ఇబ్బంది అవుతుందో ఏంటనేది నిజంగా వాళ్ళలో ఆ టెన్షన్ కనపడుతుంది. ఎవరైనా ఇప్పుడు గేట్ లాక్ తీయకుండా మీరు డ్రామా చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు అని అంటారా. ఒకవేళ వాళ్ళు ఆ మాట అన్నా కూడా మనం ఏమంటాం, అరే ఇలా కనీసం మానవత్వమే లేదా అని అనుకుంటాం. అలాంటివి ఇవన్నీ ఈమెకు కొట్టిన పిండితో సమానం. ఈజీగా చేసేస్తుంది. చేసింది 3 సార్లు వచ్చింది, చేసింది, అంత చేసింది. ఫస్ట్ ఏమో ఇట్లా ఎసిడిటీ అని చెప్పి వచ్చింది, తర్వాత వామిటింగ్ వస్తుందని చెప్పింది, తర్వాత అదని చెప్పి మొత్తానికి వచ్చింది, కంప్లీట్ చేసింది, వెళ్ళిపోయింది. బిగ్ బాస్ నేను మీరు చెప్పింది చేశాను, ఇంకా నేను మిమ్మల్ని విసిగించని నన్ను బయటికి పంపించండి బిగ్ బాస్, లేదంటే లైట్ బంద్ చేయండి, ఇంక పడుకుంటాను, నేను కాబట్టే తట్టుకుంటున్నాను, నేను కాబట్టి ఇలా ఉన్నాను, ఇంకెవరైనా అయితే అసలు ఇలా ఉండలేరు, నాది బాహుబలి గుండె, నేను అందుకే ఇలా ఉండగలుగుతున్నానంటే. ఈమె మామూలుగా ఉంటే ఈమెకే ఇలా ప్రతిసారి జరగదండి. ఈమె నోరుకు కూడా అదుపు ఉండదు. ఈమె మాట్లాడాల్సినవి చేయాల్సినవి అన్నీ ఉంటాయి. ఈ రోజు కూడా ఎపిసోడ్ క్లియర్గా మాట్లాడండి. అసలు తనుజ ఎలా మూవ్ చేసింది, తనుజ మూవ్ చేయడానికి రీజన్ ఏంటనేది నిన్న ఈవినింగ్ ఒక వీడియో పెట్టానండి. అది ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా బాగుంది, చాలా క్లారిటీ వస్తుంది. అసలు ఈ గేమ్ మీద మొత్తం అక్కడ ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే అసలు ఈ గేమ్ ఏంటి, ఎలా వెళ్తుంది, అక్కడ తనుజ ఎందుకు అట్లా మాట్లాడాల్సి వచ్చింది, దాని వెనక రీజన్ ఏంటనేది క్లియర్గా అప్డేట్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. అయితే ఇక్కడ ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒకసారి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఈ మాట అన్నాక ఈమెను బిగ్ బాస్ రిలీజ్ చేశాడు. లోపలికి మార్నింగ్ కల్లా 20 పాయింట్స్ యాడ్ అయిపోయినాయి. అక్కడ చూసినారా, ఇమాన్యుల్ అందుకంట, ఇమాన్యుల్కి అన్నీ అర్థమైపోతాయి. ఏంటి మమ్మీ ఈ గ్యాప్లోనే ఏం చేసే, ఏదో సీక్రెట్ టాస్క్ ఆడిన, అక్కడ తనుజకు అర్థం కాలేదు. లోపలనే ఉంది ఏం టాస్క్ ఆడింది అని అంటే ఇమాన్యుల్కి అర్థమైంది, కానీ తనుజకు అక్కడ అర్థం కాలేదు. అయితే ఇక్కడ ఇమాన్యుల్ ఏదో సీక్రెట్ టాస్క్ ఏదో అన్నట్టుంది, లేకపోతే 20 పాయింట్స్ ఎట్లా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమో అన్యాయం జరిగినట్టు ఎట్లా అండి, ఎలా అన్యాయం జరిగింది. ఇప్పుడు మేబీ ఆ గేమ్ ఆడినా కూడా ఆమె లీస్ట్లోనే ఉండొచ్చేమో, ఒకవేళ టాప్లో కూడా ఉండొచ్చేమో, ఏదైనా జరగవచ్చు. కానీ ఆమెకైతే అన్యాయం జరగలేదు కదా. అంటే ఈ టాస్క్లో ఆడక కూడా ఆమెకంటూ ఒక 20 పాయింట్స్ అయితే యాడ్ అయినాయి కదా వీళ్ళతో కంపేర్ చేస్తే. ఓకే, ఇది అయిపోయిందా. ఇది అయిపోయినాక నెక్స్ట్ ఇంకో టాస్క్ ఏం పెట్టారు, నెక్స్ట్ అది మన వీల్ది చక్రాలది కదా, ఆ టాస్క్ పెట్టింది. ఆ టాస్క్ కూడా బాగా ఆడారు. అసలు ఇమాన్యుల్ టాస్క్లు అంటే మామూలు కాదులే అండి, ఇరగదీస్తాడు. ఇమాన్యుల్ ఇమ్యూనిటీకి ఇంక ఏ మాత్రం తీసిపోడండి. ఇమాన్యుల్కి టాస్క్లు కానీ ఆలోచించే విధానంలో కానీ అన్నిట్లో మెచ్చుకోవచ్చు. కాకపోతే ఎందుకో ఆ నామినేషన్లోకి వస్తే ఏమైపోతున్నామో అనే ఒక భయం మాత్రం వదిలిపెట్టట్లేదండి. అది ఇంక వదలదండి. ఇంక బయటికే చూసుకుంటే తనకే అర్థమవుతుంది, ఇంత నేను ఇలా చేశానా, అరే ఇంత చిన్నదానికి ఇంత భయపడ్డానా, ఇంత సిల్లిగా చేశానా అని ఆయనే ఫీల్ అవుతాడు, ఖచ్చితంగా ఫీల్ అవుతాడు. చూడండి, అయితే ఇక్కడ ఈ గేమ్లో ఫస్ట్ ఇమాన్యుల్ సాధించాడు. అక్కడ ఇంకా ఆఫ్కోర్స్ ఆయనకి అసలు ఒకసారి కూడా పడిపోలేదు. ఆ కుండలు అందరికీ కనీసం 1-2 సార్లు, కొంతమందికి అయితే 3-4 సార్లు పడిపోయినాయి. భరణి గారు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. సుమన్ బాగా ఆడాడు. అయితే ఇక్కడ ఈవెన్ డిమాండ్ కూడా ఒకసారి పడిపోయినట్టుంది, కానీ ఇమాన్యుల్కి మాత్రం అలవోకగా తీసుకెళ్ళిపోయాడు. ఫస్ట్ నెక్స్ట్ డిమాను, తర్వాత సుమన్ అన్న తనుజకి పెద్ద గ్యాప్ లేదండి, ఇద్దరు ఈక్వల్గా వచ్చినారు. కొంచెం ఒక 1 సెకండ్ గ్యాప్తోనే సుమన్ అన్న 3rd ప్లేస్లో, 4th ప్లేస్లో తనుజ, 5th సంజన గారు, 6th భరణి గారు. భరణి గారికి ఎందుకో చాలా ఇబ్బంది అయింది. మరి ఎందుకు మూవ్ చేయలేకపోయాడో ఏంటో, కన్ఫ్యూజ్ అయ్యాడో, టెన్షన్ పడ్డాడో ఏంటో. కానీ ఇక్కడ కూడా నిన్న నేను ఒక షార్ట్ పెట్టాను చూసారా, తనుజ వేరే వాళ్ళ గేమ్ను చూస్తే తన గేమ్ ఆడినప్పుడు టెన్షన్ పడిపోతుంది. ఇక్కడ కూడా అక్కడ ఇమాన్యుల్ ముందు వెళ్ళిపోయేసరికి టెన్షన్ పడిపోతుంది, నన్ను పెట్టలేకపోతున్నా, చేయలేకపోతే. అందులో ఒకసారి పడిపోయేసరికి ఆమె సంజన గారు కూడా కంటిన్యూగా అరుస్తున్నారు, తనుజ 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 అని. అసలు ఆమె వాంటెడ్గా అక్కడ అడ్డం రాలేదు, అది చేయలేదు. కానీ ఇక తన వల్లనే ఈ మీద కూడా పడిపోయింది అన్నట్టు అరుస్తుంటే ఆమె ఫోకస్ ఆల్రెడీ ఆమె గేమ్ మీద ఉంది,
ముందు వెళ్తున్న వాళ్ళ మీద ఉంది, ఆమె అరుస్తుంటే అక్కడ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అలా ఆమెకు లేట్ అయింది. కానీ కొంచెం ఇంక ఇవన్నీ పట్టించుకోకుండా, అందుకే కళ్యాణ్ చెప్పింది నువ్వు గేమ్లో ఉన్నప్పుడు ఇలాంటివి పట్టించుకోకుండా మంచిగా ఆడుకుంటూ నీ గేమ్ మీద ఫోకస్ అయ్యి నువ్వు ఖచ్చితంగా రీచ్ చేస్తావు, సక్సెస్ అవుతావు అని చెప్పింది ఇందుకే కళ్యాణ్. అయితే ఈరోజు కూడా ఒక 2 టాస్కులు పెట్టారంటండి. ఆ 2 టాస్కుల్లో ఫస్ట్ టాస్క్ బాల్స్ టాస్క్ అంట. దానిలో తనూజ ఫస్ట్ వచ్చిందంట, తనూజ ప్రభంజనం సృష్టించిందండి. అక్కడ ఇమ్మాన్యుయల్ అక్కడ 4th ప్లేస్లో వచ్చాడంట. మరి ఎలా వచ్చాడు ఏంటి అసలు ఈ టాస్క్ ఏమేమి జరిగిందనేది కూడా తెలియదు. ఒక టాస్క్లో అయితే మాత్రం ఫస్ట్ తనుజ, సెకండ్ భరణి గారు, థర్డ్ డీమాను, 4th ఇమ్మాన్యుయల్, 5th సుమన్ శెట్టి గారు. ఎందుకంటే అక్కడ సంజనను తీశారు కదా, ఆ సంజనాన్ని ఎందుకు తీశారనేది కూడా ఇక్కడ చెప్తాను. నెక్స్ట్ ఇంకో టాస్క్ పెట్టారంట. ఆ టాస్క్లో 2 రకాలు పెట్టారంట, ఒకటి ఫజీలు, ఒకటి ఫిజికల్ టాస్క్ అంట. ఫజీల్ దాంట్లో మాత్రము అక్కడ సంజన గారు, తనూజ అలా వచ్చారు. ఫైనల్గా ఆ ఫిజికల్ టాస్క్లో ఏదో చైన్ పట్టుకునే దగ్గర కొంచెం వీళ్ళకి లేడీస్కి స్ట్రెంత్ తక్కువ కదా, అక్కడ భరణి గారు వచ్చారంట. అంటే ఒక టాస్క్లో భరణి గారు వచ్చారు, ఒక టాస్క్లో తనూజ వచ్చారు, లీడింగ్లోకి వచ్చారు. వీళ్ళు అలా ఓటు అప్పీల్కి అర్హులయ్యారు. ఇక్కడ లీగ్స్ అప్డేట్స్ చెప్పానండి. అయితే ఈ సెకండ్ గేమ్ అయిపోయినాక సంజన గారిని ఇక్కడ ఒకరిని తప్పించాలని బిగ్ బాస్ చెప్పారు కదా, ఇక్కడ చెప్పినప్పుడు ఇక్కడ ఫస్ట్ అసలు ఏమైందంటే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎందుకు వీళ్ళు నలుగురు వెళ్ళి మాట్లాడుకున్నారంటే అందరికీ వాళ్ళకు ఆయనకు 150 ఉన్నాయి, ఇమాన్యుయల్కు నెక్స్ట్ 120 ఉన్నాయి, వీళ్ళలో ముగ్గురికి 90 ఉన్నాయి, సంజనకు ఒక్కదానికి మాత్రం 80 ఉన్నాయి. ఈ నలుగురు వెళ్ళి మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ ఫస్ట్ వెళ్ళకముందు ఇక్కడ ఏం చెప్తారంటే లీడింగ్లో ఉన్నానని చెప్పి నన్ను తీసేయకండి ఇమాన్యుయల్ చెప్తాడు. ఇప్పటికే నేను ఒక గేమ్ రాసాను, నేను ఇప్పటికే చాలా వీక్స్ నుంచి నాకు ఇబ్బంది అవుతుంది, ఫస్టే నన్ను తీసేస్తున్నారు, నన్ను తీయకండి అని ఇక్కడ సంజన గారు కూడా చెప్తారు. తనుజ ఏం చెప్తా అంటే నన్ను తీయకండి, తనుజ ఇక్కడ కూడా చాలా బాగా చెప్పింది. ఏం చెప్పిందంటే నన్ను తీయకండి, అలాగే సంజన గారిని కూడా తీయకండి. ఎందుకంటే ఆమెకి నిన్ననే ఒక దాంట్లో 0 వచ్చి ఆమె వెనక్కి వెళ్ళిపోయింది గేమ్లో, ఆమెను తీయకండి అని ఆమె తరపున కూడా స్టాండ్ తీసుకొని మాట్లాడిన వ్యక్తి అక్కడ మాట ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇవన్నీ క్లియర్గా వినండి. స్కిప్ చేసి అక్కడక్కడ మీకు నచ్చిన పాయింట్స్ విని మీరు తనుజ పిఆరా కళ్యాణ్ పిఆర్ అంటే ఇంకెవరు ఏం చేయలేమండి. అయితే ఇక్కడ కళ్యాణ్ కూడా గేమ్లో లేకుండా తన వంతు కాంట్రిబ్యూషన్ బాగా పార్టిసిపేట్ చేశాడండి. ఆ తర్వాత వీళ్ళు 4 మెంబర్స్ వెళ్ళి పక్కకు కూర్చొని డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇక్కడ తలా ఒక పేరు చెప్పండి అని అంటే ఫస్ట్ ఇక్కడ సంజన గారు ఏం చెప్పారంటే డెమాన్. నాకు అతని పేరు చెప్పాలని కూడా లేదు, కానీ డెమాన్ అని చెప్తాను. ఎవరు డెమాన్ పేరు కూడా చెప్పాలని లేదంటే ఇమాన్యుయల్ పేరు చెప్పాలని లేదంటే మరి ఎవరి పేరు చెప్పాలి? వీళ్ళ ముగ్గురులో ఈమె తీసేస్తుందా? మరి ఎవరి పేరు చెప్పకపోతే ఎట్లా? ఈమె సేఫ్ గేమ్ ఆడుతుంది, అవతలలో సేఫ్ గేమ్ అని చెప్పి క్లాప్స్ కొట్టి మరి దండోర వేస్తుంది. అయితే డెమాన్ అని చెప్పింది. సరే అని చెప్పినాక వీళ్ళందరూ ఒక్కొక్కరు పేరు చెప్పారు. ఇమ్మాన్యుయల్ అని ఇలా ముగ్గురు ఒక్కసారిగా చెప్పేసరికి సరే నేను హౌస్ డిసిషన్కే వెళ్తాను, ఇదే వద్దు అని ఇక్కడ తనుజ ఎందుకు పాయింట్ రైస్ చేసిందంటే ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చి చెప్పినాక అప్పుడు ఏమంటుందంటే సంజన గారిని లోపలికి తీసుకెళ్ళి ఇమ్మాన్యుయల్ డెమాన్ వాళ్ళు అడిగితే వాళ్ళందరూ నీ పేరే చెప్పారు, అందుకే నేను వాళ్ళ డిసిజన్ హౌస్ డిసిజన్కి వెళ్ళాను, అక్కడ నా డిసిజన్ లేనే లేదు, వాళ్ళు ఏం చెప్తే అది నేను వినాల్సి వచ్చింది, అది అలా చేశారు అని ఈమె అక్కడ తన సెల్ఫ్ డబ్బా కొట్టుకొని వీళ్ళందరూ బ్యాడ్ చేస్తుంది. ఇదే తనుజ చెప్పింది. మీరు ఇలాంటివి సేఫ్ గేమ్ ఆడకండి, మీరు ఇప్పటి వరకు వాళ్ళిద్దరిలో ఒకరిని చేయాలని చెప్పారు, తర్వాత డెమాన్ చెప్పారు, ఇప్పుడు మళ్ళీ మేము చెప్పామని హౌస్ డిసిషన్ అంటున్నారు. మీకంటూ ఒక పాయింట్ ఉంది కదా, మీకంటూ ఒక పేరు చెప్పాలనుకుంటున్నారు కదా, అది ప్రాపర్గా పెట్టండి అంటే ఎందుకు తనుజ నువ్వు ఇమ్మాన్యుయల్ని నామినేట్ చేయాలి, ఇమ్మాన్యుయల్కే నేను ఫోకస్గా వెళ్ళాలని నువ్వు ఎందుకు చూస్తున్నావు అంటే ఎవరమ్మా ఇప్పుడు నువ్వు ఇమ్మాన్యుయల్కే వెళ్ళమని ఏం చెప్తలేరు, నీకున్న పాయింట్స్ ఏదో పెట్టు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ని చేయాలని సంజన గారికి ఉంది, అది ఎక్కడ ఉంది ఎందుకు ఉంది అనేది కూడా చెప్తాను, ఉంది కానీ కావాలని బయటపడతలేదు, సేఫ్ గేమ్ ఆడుతుంది ఇక్కడ సంజన పక్కగా ఆడుతుంది. అయితే ఇలా ఆడితే నేను మీతో కలిసి ఆడను, నేను ఒక్కదాని వెళ్ళి నా ఒక్కదాని డిసిజన్ నేను తీసుకుని నా గేమ్ నేను ఆడుకుంటాను అని చెప్పి తనుజ అంటది. లేదని ఇక్కడ భరణి గారు కూర్చొని మాట్లాడుతుంటారు. మరి ఆమె చెప్పాలి కదా, ఇప్పుడు మనం అక్కడ ఇరుక్కుపోతాం కదా, ఇప్పుడు ఈమె సేఫ్గా బాగానే ఉంటుంది, నేను కూడా సేఫ్ గేమ్ ఆడతాం, మరి అట్లా ఆడాలంటే ఆడలేనా, అది కాదు కదా అని చెప్పి అక్కడ డిస్కషన్ చేసుకొని వస్తారు. డిస్కషన్ చేసుకొని వచ్చాక ఇక్కడ మాట్లాడుతున్నప్పుడే ఇమ్మాన్యుయల్ డెమాన్ పిలుస్తుంటారు, రా అక్కడికి రా అమ్మ అంటే వెళ్తుంది, అక్కడికి కూడా వెళ్తే ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఏం చెప్తానంటే నువ్వు డెమాన్కి అనుకుంటున్నావు కదా, నువ్వు డెమాన్కి అంటే ఇక్కడ పోయేది నేనే. ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఉండే ముగ్గురం కలిసి అక్కడ ఒక పేరు చెప్తే వాళ్ళు ముగ్గురు కలిసి ఇక్కడ ఒక పేరు చెప్తే అక్కడ టై అవుతుంది. కళ్యాణ్ గారు ఎలాగో నాకు సపోర్ట్ చేస్తాడు కాబట్టి కళ్యాణ్ నాకే సపోర్ట్ చేస్తాడు కాబట్టి నేను అక్కడ గేమ్లో నుంచి పోను, వాళ్ళే పోతారు. నీ ఓటు చాలా కీలకమైనది, ప్రధానమైనది, నువ్వు దాన్ని ఎందుకు మిస్యూజ్ చేస్తున్నావు, దానివల్ల నష్టపోయేది నేను ఎక్కువ నష్టపోతున్నాను. ఇప్పుడు నేను నష్టపోతున్నాను అన్నప్పుడు నీ చేతులు అది ఉంది అన్నప్పుడు
ఎందుకు నువ్వు అడ్డు పెట్టట్లేదు, ఆపట్లేదమ్మా, ఇప్పుడు అన్ని కత్తులు నా వైపు ఉండే, నీ కత్తితోనే దాన్ని ఆపొచ్చు అన్నప్పుడు ఎందుకు నువ్వు ఆపట్లేదు అని చెప్పి ఇక్కడ చాలా క్లియర్గా స్ట్రాటజీగా తెలివిగా ముందు జరిగేది ఏంటో సిచ్యువేషన్ ఇక్కడ మొత్తం థింక్ చేశాడు ఇమ్మాన్యుయల్ థింకింగ్కి నిజంగా సెల్యూట్ కొట్టొచ్చండి. చాలా బాగా థింక్ చేశాడు. అక్కడ ఏ సిచ్యువేషన్ అయితే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాడో ముందే అది గెస్ట్ చేసి వాళ్ళకి సంజన గారికి క్లియర్గా చెప్తాడు. కానీ ఆమె వింటదా? వినదు. అలా నువ్వు ఎందుకు అనుకుంటావు ఇమ్మాన్యుయల్? అలా ఎందుకు అనుకుంటావు? నువ్వు వెళ్ళి మాట్లాడు. ఇప్పుడు నా ఒక్క ఓటే కాదు కదా, వాళ్ళ ముగ్గురితో మాట్లాడంటే నువ్వే వినకపోతే వాళ్ళు నా మాట ఎందుకు వింటారన్నా కూడా వినదు. ఎంత క్లియర్గా చెప్పినా కూడా వినదు. నేను ఈ డెమాన్ పేరే అని అంట. ఇప్పుడు డెమాన్ పేరు చెప్పడం వల్ల డెమాన్ ఎవరి పేరు చెప్తాడు? సంజన గారి పేరు చెప్తాడు. అక్కడ నుంచి ఆల్రెడీ ఇమ్మాన్యుయల్కి 3 ఓట్లు వచ్చినాయి, ఇక్కడ 5 అయిపోయినాయి. ఇప్పుడు ఇంక ఇమ్మాన్యుయల్కి ఎవరు చెప్పినా కూడా ఇమ్మాన్యుయలే కదా పోయేది, నష్టం జరిగేది ఇమ్మాన్యుయల్కే కదా. ఎందుకు అని చెప్పినా కూడా అమ్మాయి కాదు సంజన గారికి అయితే అర్థం కావట్లేదు. ఫైనల్గా ఇక్కడ మొత్తం వచ్చి అక్కడ కూర్చున్నాక అక్కడ ఒక్కొక్కరుగా ఒక్కొక్క పాయింట్ చెప్తారు. ఎవరు? ఇప్పుడు భరణి గారు, సుమన్ గారు ఇమ్మాన్యుయల్ పేరు చెప్తాడు. నెక్స్ట్ ఇక్కడ సంజన ఏం చెప్తుంది అంటే వాళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్ ఆడుతున్నారు బిగ్ బాస్, కానీ నేను వాళ్ళలో ఒకరి పేరే చెప్పగలను కదా, అందుకే నేను డెమాన్ అని చెప్తాడు అని అంటుంది సంజన. తర్వాత ఇక్కడ తనుజ ఏం చెప్తుంది? ఇమ్మాన్యుయల్ అని చెప్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎవరు డెమాన్ ఏం చెప్తాడు? డెమాన్ పేరు చెప్పినప్పుడు డెమాన్ ఖచ్చితంగా ముందే అన్నాడు, నా పేరు ఎవరైనా చెప్తే నేను వాళ్ళ పేరే చెప్తాను, లేదంటే మన ముగ్గురం ఏ డిసిజన్ తీసుకున్నా ఓకే అన్నా అని ఇమ్మాన్యుయల్తో మాట్లాడతాడు. కానీ ఇక్కడ సంజన గారు మాట విననందుకు వీళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు వేసుకున్నారు. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ దగ్గర ఉన్న 2 పర్సన్స్ వాళ్ళే ఒకరికొకరు వేసుకోవడం వల్ల ఇమ్మాన్యుయల్కి ఇక్కడ ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ చెప్తే ఏమైపోతుంది? ఇప్పుడు కళ్యాణ్ కూడా ఏమన్నాడు? సంజన గారు అని చెప్పాడు. ఇప్పుడు సంజనకి 2 పడ్డాయి, ఇమ్మాన్యుయల్కి 3 పడ్డాయి. ఇప్పుడు ఇమ్మాన్యుయల్ ఓటు అక్కడ కీలకమైంది. ఇమ్మాన్యుయల్ ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఖచ్చితంగా ఇప్పుడు సంజన గారి పేరే తీసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు తను రిస్క్ పెట్టుకోలేడు కదా. నేను ఈ సిచ్యువేషన్ వస్తుందని నీకు అంత క్లియర్గా చెప్పాను, అంత బాగా చెప్పానమ్మా, నీకు అది ఎందుకు అర్థం కాలేదు, నీకు అర్థం చేసుకోవట్లేదు అంటే నువ్వు నన్ను అట్లా కమాండ్ చేయకు ఇమ్మాన్యుయల్, నేను చేయట్లేదమ్మా అంటే కూడా వినదు, ఆర్గ్యూ చేస్తుంటుంది, మాట్లాడుతుంటుంది. ఎంత చెప్పినా ఆమెకు అర్థమవుతుంది, అర్థం కాదు. ఫైనల్గా ఇక్కడ ఆయన చెప్పేసరికి ఇక్కడ ఈమె ఏమైపోతుందంటే ఇమ్మాన్యుయల్ అని చెప్తుంది. సారీ బిగ్ బాస్, నేను నా ఒపీనియన్ చేంజ్ చేసుకుంటున్నాను ఇమ్మాన్యుయల్ అంటే. ఇక్కడ తనుజ అంటే అట్లా ఒపీనియన్ చేంజ్ చేసుకోవచ్చా, మార్చుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, ఇప్పుడు ఆమె చేసుకుంది కదంటే నేను కూడా చేసుకుంటాను అని చెప్పి నేను ఇమ్మాన్యుయల్ అనుకున్నాను కదా, ఇమ్మాన్యుయల్ కాదు సంజన గారు అని చెప్తుంది. నువ్వు ఇట్లా సేఫ్ గేమ్ ఆడక అక్కడ మాట ఇచ్చావు, నిజం చెప్పండి అక్కడ కాన్వర్జేషన్లో తనుజ దగ్గర సంజన గారు మాట తీసుకున్నారా, నువ్వు నన్ను తీయొద్దు అని అస్సలు తీసుకోలేదు. అక్కడ ఏం చెప్పింది, అక్కడ ఏం చేసింది అనేది లైవ్లో చూసాము, ఎపిసోడ్లో చూసాము కదా, క్లారిటీ వచ్చేసింది కదా. ఇక్కడ తను మార్చడం తప్పు కాదన్నప్పుడు అందుకే గేమ్ చేంజర్ తనుజ అని ఎందుకు పెట్టానంటే ఇందుకే పెట్టాను. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ సంజన ఏం చెప్పింది? డెమాన్ అని చెప్పి ఇక్కడికి వచ్చి మార్చింది. ఎందుకు నువ్వు ప్రతిసారి ఇమ్మాన్యుయల్ మీదకే తేవాలని చూస్తున్నావు తనుజ, నేను చెయ్యనని చెప్పాను కదా, మరి అక్కడ ఎమోషన్ బాండింగ్ అది అని చెప్పి మరి ఇక్కడికి వచ్చినాక ఎమోషన్ బాండింగ్ ఏమైపోయింది మరి అంటే ఇక్కడ నువ్వు సేఫ్గా ఆడదాం అనుకుంటున్నావా అంటే నా వరకు వచ్చారు, నీ వరకు వచ్చినా అక్కడ నీవా పక్కన హౌస్ మేట్సా ఎవరనేది కాదు, నువ్వు మార్చినప్పుడు నేను మారుస్తాను, నేను ఎందుకు సేఫ్ గేమ్ ఆడను, మరి నువ్వు ఆడుతున్నావు కదా నేను ఆడతాను. ఆ రోజు ఏమన్నావు నన్ను నామినేట్ చేసినప్పుడు కూడా, ఆ రోజు నువ్వేమన్నావు ఇమ్మాన్యుయల్ నీకన్నా స్ట్రాంగ్ కానీ నేను ఎమోషనల్ చేయలేనని చెప్పావు అని నన్ను చేసావు. ఇందాక కూడా నువ్వేమన్నావు ఇమ్మాన్యుయల్ నేను చేయలేను అందుకే డెమాన్ చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ వచ్చేవరకు నువ్వేం చేస్తున్నావు, మళ్ళీ డెమాన్ కాదని ఇమ్మాన్యుయల్ చెప్తున్నప్పుడు నువ్వు ఇన్ని మాటలు మారుస్తున్నప్పుడు ఇంత స్ప్లిట్ చేస్తున్నప్పుడు మరి నేను ఎందుకు చేయను అంటే ట్రోఫీకి దగ్గర ఇప్పుడు ఒక పక్క ట్రోఫీ ఓ పక్క ఇమ్మాన్యుయల్ అన్నప్పుడు నేను ట్రోఫీని వదులుకుంటున్నా తనుజ అని అంటే మరి ఆ రోజు నీకు ట్రోఫీ గుర్తుకు రాలేదా, మరి నీకు ఇక్కడ ట్రోఫీ గుర్తుకు రావట్లేదా, అప్పుడు ఎప్పుడు లేని ట్రోఫీ గుర్తుకు రాని సిచ్యువేషను మీకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని చెప్పి ఇక్కడ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు అయిపోయిందా ఓట్స్ అయిపోయిందా ఇక్కడ అంటే ఇక్కడ కళ్యాణ్ ఏం చేశాడంటే స్టార్టింగ్లోనే ఒక మాట ఏమన్నాడంటే నేను గేమ్లో ఉంటే ఫస్ట్ లీడింగ్లో ఉన్న ఇమ్మాన్యుయల్ అన్ననే తప్పిస్తాను అన్నట్టు. ఇక్కడ ఇమ్మాన్యుయల్ కూడా భయపడతాడు, ఏంద్రా వాళ్ళకి లేని హింట్ నువ్వు ఇస్తున్నావా అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు నేను గేమ్లో లేను కాబట్టి ఇమ్మాన్యుయల్ అన్నకే సపోర్ట్ చేస్తున్నానంటే ఇక్కడ సంజన గారు అదే పాయింట్ పెట్టుకున్నాను, నువ్వే ఇచ్చిన హింట్ నువ్వే చెప్పినవా అని అంటే అవునండి నేను 100 రకాలుగా ఆలోచించుకుంటాను, నేను గేమ్లో ముందుకు వెళ్ళడానికి ఏమైనా చేస్తాను ఏదైనా చేస్తాను, ఇప్పుడు లేను కాబట్టి నేను ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నానో వాళ్ళు ఉండాలని నేను ఖచ్చితంగా వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటానంటే బిగ్ బాస్ అసలు కళ్యాణ్ గేమ్లో లేడు కదా, కళ్యాణ్ ఓట్ని కన్సిడర్ చేస్తారా బిగ్ బాస్ అని అంటుంది. కానీ ఇంత ముందు కన్సిడర్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు కన్సిడర్ చేయరు? ఇక్కడ గొడవ గట్టిగానే స్టార్ట్ అయింది. ఇక్కడ గేమ్ చేంజింగ్ చేసింది మాత్రము తనుజ. ఎందుకనంటే
ఇప్పుడు ఆమె ఓపెన్గా చెప్పిన టైపు ఇప్పుడు ఇమాన్యుయల్ నీకు మంచి పాయింట్స్ ఉన్నాయి, నువ్వు ఆల్రెడీ ఇట్లా టాప్లోకి వచ్చావు కదా, నువ్వు పక్కకు తప్పుకొని అంటే ఇక్కడ ఇంత ఇష్యూ రాకపో. కానీ అక్కడ ఇమాన్యుయల్ చెప్పింది ఒప్పుకోక ఇక్కడ నువ్వు ఇక్కడ పేరు చెప్పాలంటే హౌస్ డిసిషన్కే వెళ్తాను, ఇక్కడ మాట మార్చి డెమాన్ పేరు చెప్పి మళ్ళీ వచ్చి ఇమాన్యుయల్ పేరు చెప్పి ఇన్ని నువ్వు చేంజ్ చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, నువ్వు బయటికి చెప్తుంది ఒకటి మనసులో ఉన్నది ఒకటి అని. అయితే ఇప్పుడు ఆఖరికి ఇమాన్యుయల్ సంజన గారి పేరు చెప్పేసరికి నువ్వు నన్ను ఇప్పుడే కాదు ఇమాన్యుయల్ ప్రతిసారి నువ్వు నన్ను తప్పిస్తున్నావు, 7 ఉన్నప్పుడు నన్ను తప్పించినావు, 10 మంది ఉన్నప్పుడు నన్ను తెప్పించినావు. మ్యాట్లో అదే లాస్ట్ వీక్ జరిగింది కదా ఆ గడుల మ్యాట్ ఈ ఫైనలిస్ట్ దాంట్లో కూడా నీ చుట్టూ రీతు సంజన వీళ్ళందరూ ఉన్నప్పుడు నువ్వు సెంట్రల్ ఉన్నావు కదా, అందరూ ఉన్నప్పుడు నువ్వు నన్నే తప్పించినావు అంటే మరి ఇదే బాధ నీకు ఉన్నప్పుడు అక్కడ నలుగురు కూర్చొని డిస్కస్ చేస్తున్నప్పుడు డెమాన్ కాకుండా ఇమ్మాన్యుయల్ అని ఎందుకు చెప్పలేదు? అలాగే ఇన్నిసార్లు నన్ను తీసేస్తున్నాడనే బాధ నీ మనసులో పెట్టుకొని నువ్వు క్యారీ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు ఆమె మనసులో ఒకటి పెట్టుకుంది కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేస్తలేదు, ఎందుకంటే కేవలము ఇమ్మాన్యుయల్తో గొడవ పెట్టుకుంటే తన వర్డ్స్ నాకు షేర్ కావని ఇంటెన్షన్ కూడా ఆమె మైండ్లో ఉందండి, ఖచ్చితంగా ఉంది. అందుకే ఇప్పుడు అదే అన్యాయము ఇప్పుడు ఇమాన్యుయల్ చెప్తే ఈజీగానే తీసుకుంటుంది కానీ తనూజ చెప్పినందుకు ఆమె తీసుకోలేకపోతుంది. ఎంత వేరియేషన్ చూసారా? ఇప్పుడు మీకు ఇమాన్యుయల్ నాకు ప్రతిసారి అన్యాయం చేస్తున్నప్పుడు మీరు అప్పుడు ఎందుకు మాట్లాడకుండా అది క్యారీ చేశారు, ఇక్కడ ఎందుకు బరెస్ట్ అవుతున్నారు? ఇమాన్యుయల్ మీద మీరు ఎంత పెట్టుకొని మరి నేను తన కోసం ఎమోషనల్ తన బాండింగ్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎక్కడ ఫేక్గా మాట్లాడుతుంది సంజననా తనుజనా? అందుకే తనుజ చెప్పింది ఇక్కడ గేమ్ చేంజింగ్ ఉంది, ఆఖరికి తను తీసుకున్న గోతులు తనే పడ్డది అన్నట్టుగా సంజన గారి పరిస్థితి. ఆమె చేతులారా చేసుకునేది దానికి బాధ్యురాలు కారకురాలు ఆమెనే అయిపోయింది. ఇక్కడ ఇమాన్యుయల్ స్ట్రాటజీ ఆమె ఆలోచించుంటే కొంచెం ఆమెకి ఎంతో కొంత సేఫ్గా ఉండేది. ఇప్పుడు సంజన గారి ప్లేస్లో భరణి గారు సుమన్ శెట్టి గారు ఉండేవాళ్ళు, తనుజ అయితే ఉండదు, అలా ఐడియాలో కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా భరణి గారు సుమన్ శెట్టిలో వీళ్ళిద్దరిలో ఎవరికొకరికి జరిగేది. భరణి గారికి చేసినా కూడా అది మళ్ళీ ఎంతవరకు అయ్యేదో అప్పుడు మాట్లాడుకోవాలి, ఇప్పుడు వదిలే. ఇక్కడ కళ్యాణ్ ఖచ్చితంగా అక్కడ ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆమె ఇట్లా చెప్తే ఇప్పుడు ఆమె ఇలా మాట్లాడితే ఇప్పుడు ఆమెకు కూడా ఈక్వల్ అయిపోతుంది, అప్పుడు మేజర్ది ఆమెనే మార్చుకోవాల్సి వస్తుంది కదా డిసిజను, ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఎన్ని విధాలుగా ట్రై చేసినా వినకుండా ఆఖరికి ఇంతవరకు తెచ్చుకొని తన చేతులారా తను చేసుకొని లీడింగ్ ఓట్స్ రావడం వల్ల ఆమెని తీసేశారు. ఇప్పుడు ఇంకా బాధపడి ఏం చేస్తుంది ఏమంటే నువ్వు బిగ్ బాస్ సీజన్ 9లోనే నువ్వే బాగా నటించావు, బాగా యాక్ట్ చేసావు, నువ్వు నీ ఒరిజినాలిటీ బయట పడుతుంది, ఇప్పుడు తనుజ ఒరిజినాలిటీ బయట పడుతుంది, నీ ఒరిజినాలిటీ బయట పడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి బాండింగ్ అక్కడ క్లియర్గా చెప్తుంది, కళ్యాణ్ ఉంటే నువ్వు తీసేస్తాను, నేను తీసేస్తాను, ఎందుకంటే ఆ గేమ్ కోసం చూస్తుంటే మీకు అర్థమవుతా లేదా, కళ్యాణే కాదు భరణి గారు కాదు ఎవరున్నా కూడా ఫస్ట్ లీడింగ్లో ఎవరుంటే వాళ్ళనే తీసేయాలనేది ఆ అమ్మాయి ఇంటెన్షన్ తనుజది. ఇప్పుడు నువ్వు అట్లా కాదు కదా, నువ్వు ఓపెన్గా చెప్పలేకపోతున్నావు, నువ్వు మనసులో ఒకటి ఉంది బయటకు ఒకటి ఉంది, చెప్తే ఏమైపోతుందో చెప్పకపోతే ఏమైపోతుందో అని అట్లా భయంగా ఉంటుంది. ఏమే ఇక్కడ డెమాన్ సూపర్ అనిపించాడండి, ఎందుకంటే తన కాంపిటీషన్ ఇమాన్యుయల్ అని తెలిసినా కూడా అసలు టాప్లో ఉండే వాళ్ళని తీసేయను, నేను వీక్ ప్లేయర్తో ఆడాలనుకోవట్లేదు, స్ట్రాంగ్ ప్లేయర్తో ఆడాలనుకుంటున్నాడు, ఇంటెలిజెంట్ మూవ్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ అన్న మీదకి ఏమిందన్నా కూడా తన కూడా లీడింగ్లో ఉన్నాడు కాబట్టి తనకు కూడా డేంజర్ కదా, సో అలా కాకుండా మంచిగా మెచ్యూరిటీగా ఆలోచించి మాట్లాడాడు, చాలా బాగా అనిపించాడు. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ కూడా ఇంకా ఏం చేసేది లేదు, ఫైనల్గా వీళ్ళిద్దరు టాప్లో ఉన్నందుకు అక్కడ ఓట్ అప్పీల్కి ఛాన్స్ వచ్చింది, బయట నుంచి ఆడియన్స్ వచ్చారు మాట్లాడారు, వీళ్ళిద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ పడవలో మునిగిపోతుంటే ఫస్ట్ ఎవరిని సేవ్ చేస్తారంటే ఒకరేమో ఇమ్మాన్యుయల్ అని చెప్పాడు, ఒకరేమో డెమాన్ అని చెప్పాడు, ఎందుకంటే డెమాన్ సేవ్ చేస్తే ఇండైరెక్ట్గా అందరినీ సేవ్ చేశాడనే నమ్మకం నాకు ఉంది అని చెప్పాడు. బాగా చెప్పారు, ఇద్దరు ఎలివేషన్ బాగా ఇచ్చారు. సక్సెస్ గురించి చెప్పమనంటే ఇద్దరు ఓకే పర్లేదు అన్నట్టుగానే చెప్పారులేండి, కానీ డెమానే బాగా చెప్పినట్టుంది, ఎందుకంటే సక్సెస్కి మనం ప్రయత్నం చేసినప్పుడు అది కొంచెం సక్సెస్ అయినా కూడా మనం రీచ్ అయినట్టే కదా అని ఇక్కడ డెమాన్ బాగానే చెప్పాడు. ఇమాన్యుయల్ అది మనసులోకి వస్తేనే సక్సెస్ సాధించినట్టు, అంటే మనం కష్టపడకుండానే దానికోసం ఏమి ప్రయత్నం చేయకుండానే అది ఎలా వస్తుంది సక్సెస్, మరి ఏంటో మీకు ఎవరిది నచ్చింది అనేది కూడా కమెంట్ చేయండి. అయితే ఫైనల్గా అక్కడ ఇమాన్యుయల్కి అంటాడు, అక్కడికి డెమాన్ అంటాడు ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని, ఇప్పుడు అంటే ఎలా ఉంటుంది అని అంటే ఇమాన్యుయల్ నవ్వుతున్నాడు, మొత్తానికి డెమాన్ లోపలికి వెళ్ళిపోతాడు, ఇక్కడ ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. ఇక్కడ విన్నింగ్ నన్ను విన్నర్ని చేయండి, ఒక కమిడియన్ విన్నర్ని చేయండి, అది గొప్పగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పి ఎక్కడ గట్టిగా చెప్పుకోలేకపోతున్నాడు. నేను టాప్ 5లో ఉండాలి అంటే విన్నింగ్ ఛాన్సెస్ పోయినాయని అతనికి బాగా అర్థమైపోయినట్టుంది. టాప్ 5లో ఉండాలి, ఒక కమిడియన్గా వచ్చాను, నన్ను ఆదరించండి, కప్ కొట్టాలి అని చెప్తే కప్ కొట్టినాక ఫస్ట్ నీ గర్ల్ ఫ్రెండ్ దగ్గరకే మీ అమ్మ దగ్గర అంటే మా అమ్మ ఇలాగో అక్కడికి వస్తుంది కాబట్టి స్టేజ్ మీద మా అమ్మని ఫస్ట్ పిలిచి మా అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకుంటాను, ఆ తర్వాతనే తనను కలుస్తానని చెప్తాడు. అలాగే అందరు తన గురించి ఏవో మామూలు క్వశ్చన్స్ అడిగారు కానీ కొంచెం మంచిగా అడగాల్సింది, కొంచెం టఫ్ క్వశ్చన్స్. ఒకటేమడారంటే
ఎందుకంటే ఎందుకు తనుజ మీద అంత కన్సర్న్ అంటే తను నాకు బాగా కనెక్ట్ అయ్యింది. సో చిన్న మాట అన్నా కూడా నేను తీసుకోలేను, చాలా బాధ అనిపిస్తుంది. అందుకే తనుజకు ఒక్కదాని మీద అంత కన్సర్న్ ఎక్కువ ఉంటుంది, అందరి మీద ఉంటుంది, కాకపోతే కొంచెం ఎక్కువ తన మీద ఉంటుంది అని చెప్తారు. ఫైనల్గా ఓట్ అప్పీల్ అయితే చేసుకున్నాడండి. ఓట్ అప్పీల్ కూడా మీకు ఎలా అనిపించింది, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇప్పుడు చెప్పిన పాయింట్స్లో మీకు ఎక్కడ కనెక్ట్ అయ్యింది అనేది కూడా కమెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చెప్తే ఒక లైక్ చేయండి, నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. ఇంకొక అప్డేట్ మర్చిపోయానండి, ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందని చెప్తున్నారు. అది థర్స్డే జరిగే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సుమన్ శెట్టి గారే వెళ్ళిపోతారండి. ఏమో చెప్పలేము, అక్కడ ఒక తనూజ ఇమాన్యుల్ ఇద్దరిది గ్యారంటీగా కన్ఫామ్గా ఉండే పొజిషను. డెమాండ్ది కూడా పర్లేదండి, ఎందుకో కళ్యాణ్ సపోర్టింగ్ కొంచెం డెమాండ్కి బాగా ఉన్నట్టుగా తెలుస్తుంది. డెమాండ్ కూడా లీడింగ్లోకి వచ్చాడంటున్నారు, కానీ అదైతే నమ్మలేమండి, ఎందుకంటే ఏం జరుగుతుందో తెలియదు. కొంచెం మనకి ఇంకా అఫీషియల్వి లీక్స్ వచ్చాకనే అప్పుడు క్లారిటీగా ఓటింగ్ గురించి మాట్లాడుకుందాం. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. అది ఇంకా క్లారిటీ రాగానే మరో వీడియోలో అప్డేట్ చేస్తాను. అంతవరకు బాయ్ అండి, థ్యాంక్ యూ.